ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs పెట్టానండి 5 yearsకి, దానికి ఫండ్ వాల్యూ పెరిగి 7 lakhs అయిందనుకోండి, సరే 6 lakhs అయిందనుకోండి, నేను 1 lakh వరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 6 lakhs అయితే ఆ 1 lakh అనేది నా పెరిగిన రిటర్న్స్ అనమాట. రిటర్న్స్ మీద మాత్రమే నాకు ఛాన్స్ ఉంటుంది అనమాట తీసుకోవడానికి. ఓకే, అలాగా ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన 7th year మన ఫండ్ వాల్యూ మనకి ప్రీమియం పే చేయడానికి మనీ లేవు. ఆ సినారియోస్లో ఏంటంటే మనం ఈ మనీనే మనం విత్డ్రా చేసుకొని, రిటర్న్స్ మనీ ఉంటుంది కదండి, అది విత్డ్రా చేసుకొని మనం ఈ పాలసీ అనేది రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న బెనిఫిట్ అదనమాట. మన మెయిన్ మోటో మనం థింక్ చేయాల్సింది ఏంటంటే, పాలసీ 12 years అయినా కానీ 5 years మెయింటైన్ చేయగలిగితే 6th year నుంచి మనం మన పాకెట్లో మనీ ఉంటే మనం ఓన్గా పే చేయగలుగుతాము. లేదనుకుంటే ఈ ఫండ్ పెరిగిన ఫండ్నే తీసి మనం విత్డ్రాల్ చేసుకొని మళ్ళీ దీంతోనే ప్రీమియం పే చేస్తాం అనమాట. ఓకే, 12th year నుంచి మనకి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. కాకుంటే మనం 80% మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే రిమైనింగ్ అమౌంట్ మన కవరేజ్ ఉండాలి కదా, మనకి యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, న్యాచురల్ డెత్, వీటి మొత్తం కవరేజ్ ఉండాలి. కాబట్టి ఒక 2 lakhs 2 term ప్రీమియం ఉంచేసి మిగతా అమౌంట్ మొత్తం మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఐ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ 12 yearsకి మన ఫండ్ వాల్యూ అనేది జస్ట్ నెంబరింగ్ చెప్తున్నానండి, ఒక 90 lakhs అయిందనుకోండి. ఒక 90 lakhs అయితే మనం ఇయర్లీ 1 lakh పే చేస్తాం కదా, 88 lakhs వరకు మనం తీసుకోవచ్చు. ఒక 2 lakhs అంటే 2 term ప్రీమియం అమౌంట్ అనేది మనం ఈ ఫండ్లో అనేది మెయింటైన్ చేయగలగాలన్నమాట. అప్పుడే మనకు కవరేజ్ వస్తుంది అనమాట. ఇదేంటంటే మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ మనకు సేవింగ్స్లో ఉపయోగపడుతుంది. మనకి రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్, మనకి రిటర్న్స్ కూడా మనకి హ్యూజ్లో ఉంటుంది అనమాట. మన అదృష్టం బాగుంది 35కి వెళ్ళినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. 35% వస్తే ఇంకా మన అమౌంట్ అనేది చాలా హ్యూజ్గా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. పిల్లలకి ఏమన్నా ఒక 10 years తర్వాత ఒక 5 lakhs 10 lakhs కట్టాలనుకోండి, ఏమన్నా మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ఇయర్లీ ఒక 10 lakhs కట్టాలనుకోండి, ఒక 10 lakhs మనకు కావాలనుకుంటే తీసేసుకొని పే చేసేసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ ఫండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఓకే, చైల్డ్ మ్యారేజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 25 years తర్వాత మన ఫండ్ వాల్యూ అనేది ఒక 3 crores అలా ఉంటుందండి. 3 crores 4 crores ఉందనుకోండి, ఒక 1 year తీసుకొని మ్యారేజ్ గ్రాండ్గా చేసుకోవచ్చు అనమాట. ఇన్కేస్ ఇది ఇంకొక విధంగా రిటైర్మెంట్ ప్లాన్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఇదేంటంటే మనకి రిటైర్మెంట్ ఏజ్లో మనం మంత్లీ విత్డ్రాల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా నేను 75 years పెట్టాను కదా, 75th year మనం పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత ఆ ఫండ్ వాల్యూ మొత్తం మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20% రిటర్న్స్ ప్రకారం చూసుకుంటే మనకి 30 yearsకి 66 crores ఉంది కదా, ఈ 6 crores అమౌంట్ అనేది పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత మన ఫండ్ వాల్యూ మనకి అకౌంట్లో అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఇది ఓవరాల్గా పాలసీ అండి. ఇందులో ఇంకోటి ఏంటంటే, పర్సన్కి టెర్మినల్ ఇల్నెస్ వస్తాయి పాలసీ తీసుకున్న తర్వాత. టెర్మినల్ ఇల్నెస్ అంటే మనకి కోమా కానీ, క్యాన్సర్ కానీ, HIV కానీ, అంటే ఈ డిసీజెస్ వస్తే పర్సన్ ఖచ్చితంగా హాని ఉంది, తన లైఫ్ అనేది రిస్క్లో ఉందని అలాంటి డిసీజెస్ వస్తే పర్సన్ బ్రతికుండగానే తనకు వచ్చేటువంటి 1 yearలో 10% అనేది ముందుగానే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే 10 lakhs ట్రీట్మెంట్ కోసం మనం వాడుకోవచ్చు. ఇది అల్టిమేట్ ప్లాన్ అండి. ఈ ప్లాన్ అనేది వేరే దాంట్లో లేదు. ఒకవేళ ఉన్నా కానీ దాని యొక్క ప్రీమియం అనేది చాలా హైలో ఉంటుందండి. ఇది మనకి అన్ని విధాలుగా కవర్ అయ్యేటట్టు టాటా AI వాడు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాడు. ఇది అన్ని విధాలుగా ఒక పర్సన్కి ఒక విధంగా చెప్పాలంటే ఒక 26-27% పర్సన్ తీసుకుంటే 26-27 ఏజ్ పర్సన్స్ తీసుకుంటే ఇది అన్ని విధాలుగా కవర్ అయిపోతాం. లైఫ్ లాంగ్ మొత్తం ఒకటే పాలసీ మెయింటైన్ చేయడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే, ఇది అద్భుతమైన ప్లాను. ఈ ప్లాన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.